ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు జరిగిన వాతావరణం అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా జతగట్టి జగన్ను ఓడించేందుకు ఒకవైపున ప్రయత్నం చేస్తే, మరోవైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల గారు కూడా ఏకంగా జగన్ అన్నకే రివర్స్గా తాను అడుగులు వేశారు. అన్నకు బాణం అంటూ తాను విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితేనేమి, కాంగ్రెస్ పార్టీ పగ్గాల్లో తాను బాధ్యతలు తీసుకునడం తరువాయి ఇక ఆ వెనువెంటనే తాను సంచలన బాంబులు పేలుస్తూ అడ్డంగా క్యాంపెయిన్ చేస్తూ ముందుకెళ్లారు. దాని పర్యవసానాలు పెద్దగా ఏమీ లేవా అంటే, కాస్తో కూస్తో ఓటింగ్ ప్రభావితం ఏం కాలేదు. కానీ తాను చెప్పిన మాటలు అల్టిమేట్గా కూటమి నేతలకైతే ప్లస్ అయింది. తద్వారానే కొన్ని చోట్లలో భారీగా మెజార్టీ కూడా వాళ్లకు ఆస్కారమైంది. ఇక్కడ షర్మిల గారు కూడా మొత్తం జగన్కు రివర్స్ అవ్వడం, షర్మిల కూడా మొదటి నుంచి కూడా జగన్ అన్నకు రివర్స్గా మాట్లాడడం, దానికి తోడు వివేకానంద గారి హత్య కేసు పదే పదే ఆరోపిస్తూ వాళ్ళు వీధి తిరుగుతూ చేసిన హంగామా అంతా ఇంత కాదు. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఈ షర్మిల గారు పూర్తిగా సైలెంట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు షర్మిల అసలు భాగోతం బట్టబయలవుతుంది. వైఎస్ షర్మిల గారు పూర్తిగా డబ్బులు దొబ్బేశారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకొని పూర్తిగా తాను ఖర్చు పెట్టుకోలేదని, గ్రౌండ్ లెవెల్లో కనీసం ఫ్లెక్సీలు కట్టేదానికి సైతం డబ్బులు లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విలవిలలాడిపోయారు అంటూ పద్మశ్రీ గారు బయటకు వచ్చి ఆరోపించారు. తక్షణమే ఆమెను ఏపీ నుంచి గెంటేసే కార్యక్రమం చేయాలి అంటూ కాంగ్రెస్ హైకమాండ్కు ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఆమె సంచలన బాంబు పేల్చారు. షర్మిల గారు పూర్తిగా వ్యస్తం చేసేశారు, నమ్మించి మోసం చేశారు. పార్టీలో తిరుగుతూనే పార్టీ కోసం డబ్బులు ఏమాత్రం ఖర్చు చేయకపోగా హైకమాండ్ ఇచ్చిన డబ్బులను సైతం ఖర్చు పెట్టేందుకు నిరాకరించారని, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కనీసం పేపర్లు కట్ చేసే దానికి కూడా కత్తెర కూడాకు డబ్బులు లేవని కూడా ఆమె తెలిపారు. దీనికి సంబంధించి షర్మిల గారు ఇప్పటిదాకా రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి? సేమ్ తెలంగాణలో ఇదే ప్లేట్. షర్మిల గారు మొదట వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించడం అయితేనేమి, అక్కడ పార్టీ పెడుతున్నట్టుగా ఫుల్గా కేసీఆర్కు యాంటీగా ప్రచారం చేసుకొచ్చారు. అల్టిమేట్గా అక్కడ ఎన్నికల్లో కనీసం పోటీలో కూడా నిలబడకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపి తన పార్టీ వైఎస్ఆర్టీపీని ఏకంగా ఆ పార్టీని అందులో కలిపేసి రావడం జరిగింది. ఎందుకమ్మా అక్కడ కలిపేశావంటే సరైన సమాధానం లేదు. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా వాళ్ళు హైకమాండ్ ఎక్కడ ఏం చెబితే అది చేస్తాను, వాళ్ళంటే నాకు గౌరవం అంటూ డైలాగులు కొట్టిన షర్మిల ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై పొద్దున్న లేస్తే విమర్శలతో మొత్తం హోరెత్తించారు. అల్టిమేట్గా తాను లక్ష్యం నెరవేర్చుకున్నారు. అన్నను ఓడించాలి అనుకున్న తన కోరిక ఎలాగో అలాగా నిజమైంది. ఇప్పటికైనా సైలెంట్గా ఉంటారా అంటే చూసారా, నమ్మిన కాంగ్రెస్ నాయకులను సైతం ఇప్పుడు తాను మోసం చేసే కార్యక్రమం బయటపడింది. తీసుకున్న డబ్బులు ఖర్చు పెట్టలేదు, అసలు ఈమెను ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలిగా ఉంచడానికి వీలే లేదు అంటూ ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారట కాంగ్రెస్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు. కాంగ్రెస్కు సంబంధించి షర్మిలను పూర్తిగా తరిమికొట్టే కార్యక్రమానికి ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ అధినేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులతో ఇప్పుడు కూర్చొని మాట్లాడి షర్మిలను గెంటేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. మొదటి నుంచి షర్మిలకు ఇదే బిరుదు. అటు తెలంగాణలో ఇలాగే, ఇటు ఆంధ్రాలో అలాగే. అచ్చం డబ్బులు తీసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు అనేది తెలంగాణలో జరిగింది, అచ్చుగుద్దినట్టుగా ఆంధ్రాలో జరిగింది. ఇది వైఎస్ఆర్ బిడ్డ చేసే పని అయితే కాదు అంటున్నారు చాలామంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ నేను అంటూ మాటకు చెప్తున్న ఆమె ఇలా పూర్తిగా ప్రజలను, కార్యకర్తలు మోసం చేయడం ఏంటి అంటూ నోరు తెరుస్తున్నారు. జగన్తో అసలు ఈమెకు పోలికే లేదని, ఆయన మాటిస్తే తప్పే వ్యక్తి కాదు అని, కానీ ఈమె మాటిచ్చి ఎందుకు తప్పకూడదు అని ప్రశ్నించే వ్యక్తి అని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా షర్మిలకు కొద్ది రోజుల్లో బిగ్ షాక్ హైకమాండ్ ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. అలా హైకమాండ్ బిగ్ షాక్ ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు ఏపీ కాంగ్రెస్ చాలా అల్లకల్లోలం అవుతుంది. తద్వారా ఉన్న పరువు కాస్త మరింత పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నికల ముందు హడావుడి చేయడం, ఎన్నికల ఫలితాలు అయిపోయాక సైలెంట్లో పడ్డం, ఇదిగో ఇలాంటి పార్టీలకే చెందుతుంది.